వెల్కమ్ టు రీనాస్ ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది వీళ్ళ మీతో షేర్ చేస్తాను. ఇది కుక్కర్లో ఉడికిస్తున్నాను మటన్ కాబట్టి తొందరగా ఉడకడానికి. ఇది 5 విజిల్స్ పెట్టాను నేను మీడియం ఫ్లేమ్లో. దీనిలో పసుపు, కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రాసి పెట్టాను. నేను మొత్తం బోన్లెస్ తీసుకున్నాను. 5 విజిల్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. లేదు కొంచెం మూలుగులు అలాంటివి వేసుకుంటే చూసి కుక్కర్ పెట్టుకోవాలి. ఇలా అన్ని దీనిలో పసుపు, కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని కొంచెం నీళ్ళు యాడ్ చేసి, మటన్లో కూడా నీరు కొంచెం దిగుద్ది కాబట్టి ఈ నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. ఇది నేను గరం మసాలా ప్రిపేర్ చేయడానికి గరం మసాలా, జీరా పౌడర్ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు అని ప్లేలిస్ట్లో చెక్ చేస్తే మసాలాస్ అనే దాంట్లో ఉంటాయి. ఇదంతా నేను గరం మసాలా ప్రిపేర్ చేసి ఒక ప్యాక్ ఉంటుంది. ఆ ప్యాక్నే నేను ఇలా దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పడుతున్నాను. ఇలా మనం ఒక బాక్స్లో కనుక ఇలా సెట్ చేసుకుంటే మనం ఇలాంటివి వండాల్సి వచ్చినప్పుడు ఏది మిస్ అవ్వకుండా కరెక్ట్గా వేసుకుంటాం. వీటిల్లోంచి నేను ఇలైచి, జాజికాయ, జాపత్రి ఇవన్నీ ఒక్కొక్కటిగా కావాల్సిన మసాలాలు తీసివేస్తున్నాను. ఇది నేను 4 గ్లాసుల బియ్యం అంటే కేజీ రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. మనం దాల్చిన చెక్క తీసుకునేప్పుడు ఎప్పుడు ఫస్ట్ లేయర్ ఉండేలా చూసుకోవాలి. ఇదే మంచిది. నేను లాస్ట్ కూడా ఒక వీడియోలో చెప్పాను. దాల్చిన చెక్క, లవంగం ఇలా పౌడర్ చేసి పెడతాను. ఇవి మసాలాస్ చూపిస్తున్నాను. అది జీలకర్ర పౌడర్ ఇలా ఇంట్లో మనం రెడీ చేసుకోవచ్చు. పెప్పర్, మిరియాలు ఇలానే ఒక ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెడతాను. ధనియా పౌడర్, పసుపు ఇవన్నీ అంతంత క్వాంటిటీ తీసుకున్నానో చూపిస్తాను. సోంఫ్ పౌడర్ ఇది కూడా ఇంట్లో ఫైన్గా పౌడర్ చేస్తాను. జీరా పౌడర్ ఇది మటన్ మసాలా మనం బయట దొరికేది. ఇంకా దీంట్లో నేను బిర్యానీ ఆకు, స్టార్, ఇందాక చూపించిన మసాలాలు కూడా వేశాను. అది ఇప్పుడు పౌడర్ చేసిన గరం మసాలా కొంచెం. దీంట్లోనే పసుపు, కారం మనకి ఘాటుకు తగ్గట్టు వేసుకోవచ్చు. మసాలాస్ కూడా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సాల్ట్ కుక్కర్లో ఉడికించేప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ ఇది మసాలా ప్రిపేర్ చేయడానికి. ఇలా మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. వీటిలోంచి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిగతా మసాలాస్ కూడా దీంట్లో యాడ్ చేశాను. ఇవన్నీ ఫైన్గా పేస్ట్ చేయడానికి. ఈ యక్ని పులావ్ కొబ్బరి పులావ్ టైంలో నేను కొంచెం పక్కన తీసి పెట్టి 2 కూరలకు వస్తుందన్నాను కదా, ఆ కొబ్బరి పేస్ట్ దీంట్లో కొంచెం వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే ఈ పౌడర్లన్నీ చేయడానికి మనకి టైం సేవ్ అవుద్ది. ముందే మనకి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు. ఈ మసాలా లేదే అని అనుకోకుండా ఇవన్నీ వేసి మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేశాను పచ్చిమిర్చితో పాటు. ఇలా నీరుంది, దీన్ని ఇంకిపోయే వరకు మళ్ళీ ఒకసారి దీంట్లో వేయించవచ్చు. ఇది నేను బ్రౌన్ ఆనియన్కి ఇన్ని ఉల్లిపాయలు తీసి సన్నగా కట్ చేసి కొంచెం ఎక్కువ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇటువైపు ఇంకొక దబ్బర్లో నేను నీళ్ళు యాడ్ చేసి పెట్టాను. కేజీ బియ్యంకి 16 గ్లాసులు నీళ్ళు యాడ్ చేశాను. దీంట్లోనే ఆ మసాలా కూడా వేసేసాను. హోల్ మసాలాస్, షాజీరా, స్టార్ అనాస్, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. మనం స్పూన్తో తీసుకుని ఒకసారి సిప్ చేసి చూస్తే సాల్ట్ కరెక్ట్గా ఉండాలి, కూరలు చూసినట్టు. లేదంటే చప్పగా అనిపిస్తుంది రైస్ తినేప్పుడు. ఇది నేను బ్రౌన్ ఆనియన్కి ఇటువైపు హై ఫ్లేమ్లో పెట్టి వేస్తున్నాను. ఒకటి మనం తక్కువ ఆయిల్లో వేయించుకుంటే మెత్తగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై పకోడాలా తీస్తే క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ పక్కకు తీసి పెట్టేసి కొంచెం ఆయిల్ దీంట్లో ఉంచాను. ఈ ఆనియన్ వేయించిన ఆయిల్లోనే వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇటువైపు దీనిలో పుదీనా, కొంచెం ఆయిల్ వేసాను రైస్ స్టిక్కీగా వండుకోకుండా ఉండడానికి. దీనిలో కొంచెం నెయ్యి, ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్ వేయించి పక్కన తీసి పెట్టాను. ఈ ఆనియన్నే కొంచెం దీంట్లో వేసేసాను. కొంచెం కలర్ బాగుంటుంది అన్నమాట. ఇందులో ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టి ఉంచేసాను.
ఒకవైపు కొంచెం లైట్గా నీళ్లు మరుగుతూ ఉంటాయి, ఇంకొక వైపు మనం రైస్ ప్రిపేర్ చేయడానికి చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టింది. ఆ మసాలాలు, కారం ఇవన్నీ దాంట్లో వేసేసి ఒక టమోటా, ఒక 2 పచ్చిమిర్చి వేసి ఫైన్గా పేస్ట్ చేసి పెట్టాను. దీంట్లోనే బిర్యానీ ఆకు, ఇలైచి, లవంగం, దాల్చిన చెక్క వేసిన తర్వాత ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసినవి దీంట్లో వేసాను. బ్రౌన్ ఆనియన్ చేయడానికి 3 ఉల్లిపాయలు కట్ చేశాను. ఇలా లైట్ బ్రౌన్ అయిన తర్వాత పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా 2. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అన్నీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కేజీ రైస్ కంటే యాజ్ ఇట్ ఈస్గా ఇలానే చేసుకుంటే మంచిది. కారం, సాల్ట్ మనకి తగినంత వేసుకుని ఇదంతా ఇలానే దోరగా వేయించేయాలి. మొత్తం టమోటా అంతా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా కట్ చేస్తే మెత్తగా దిగిపోవాలన్నమాట గరిట, అలా వేయించుకుంటేనే మంచిది. దగ్గర ఉంటే హై ఫ్లేమ్లో పెట్టైనా కలుపుకుంటే కింద అంటుకోకుండా కలుపుకోవచ్చు, లేదంటే సిమ్లో పెట్టైనా వేయించుకోవచ్చు. దీనిలోనే 5-6 కాజు సన్నగా మధ్యకి సెంటర్కి కట్ చేసినవి దీనిలో వేసాను. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేసుకుంటే ఫస్ట్ వేస్తే మాడిపోద్ది కాబట్టి ఇవన్నీ అయ్యే లోపల. దీనిలో ఇంత వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ కింద అంటుకోకుండా కొంచెం ఓపిక్గా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత టమోటా ఇలా దింపుతుంటే మెత్తగా దిగిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేస్తున్న తర్వాత దీంట్లోకి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మిగతా వీడియోస్ కూడా బిర్యానీస్లో ఎన్ని రకాలుగా చేశాననే వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఇందాక ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకుంది ధనియాలు, ఇంకా కారం మసాలాలు ఇవన్నీ యాడ్ చేసి టమోటా, పచ్చిమిర్చి దీంట్లో వేసిన తర్వాత దీన్ని పూర్తిగా సిమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి, అడుగంటుకోకుండా. మనం హై ఫ్లేమ్ పెట్టామంటే ఎక్కడో దగ్గర సైడ్ అయినా అంటుకుపోద్ది, అందుకని సిమ్లో పెట్టేసి దీన్ని మిక్స్ చేసుకుని కొంచెం కసూరి మేతి వేసాను దీంట్లో. బక్రీద్ రాబోతుంది, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందే అన్ని సామాన్లు రెడీ చేసి పెట్టుకుంటే పని తక్కువ అవుద్ది. దీంట్లోనే ఆ మటన్ వాటర్తో పాటు వేసేసాను. కుక్కర్లో ఉడికించింది 5 విజిల్స్ పెట్టి. నేను ఓన్లీ బోన్లెస్సే తీసుకున్నాను. ఇది కూడా సిమ్లో పెట్టాను. ఇదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది మసాలా ఎంత బాగా వస్తుంది అనేది. మనకి రైస్కి ఇంకా సైడ్ డిష్గా కూడా ఏమీ అవసరం ఉండదు. రైతా కూడా నేను రెడీ చేయలేదు, ఖాళీ దీని గ్రేవీతోనే అంతా సరిపోయింది. ఇలానే సిమ్లో పెట్టేసిన తర్వాత నీళ్లు మరిగిన తర్వాత నేను గంట సేపు నానబెట్టిన రైస్ దీంట్లో యాడ్ చేసి హై ఫ్లేమ్ పెట్టాను. రైస్ యాడ్ చేసిన వెంటనే హై ఫ్లేమ్ పెట్టి ఉంచుకోవాలి. ఇటువైపు సిమ్లో పెట్టి ఇదంతా మిక్స్ చేశాను. నీరు కొంచెం ఇంకే వరకు, మసాలాస్తో వచ్చిన నీరు ఇంకే వరకు ఇలా చేశాను. దీనిలోనే ఇప్పుడు 1/2 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇలానే అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మన మసాలా మిక్సీలో పట్టిన జార్లో కొంచెం నీళ్లు వేసి దాన్ని అలా కలిపి దీంట్లో వేసుకుంటే సరిపోద్ది. దీంట్లో ఇంకేం నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఇలానే మిక్స్ చేశాను. రైస్ ఆ సైడ్ హై ఫ్లేమ్లో పెట్టాను. 2 కరెక్ట్గా ఒక్కసారి అది రైస్ కుక్ అయిపోద్ది, మసాలా అంతా నీరు ఇంకిపోద్ది అనమాట. ఇది హై ఫ్లేమ్ పెట్టాను, అది హై ఫ్లేమ్ పెట్టాను. కొంచెం సాల్ట్ తగ్గింది, దాన్ని యాడ్ చేశాను. ఇలానే అంతా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇటువైపు అటువైపు నేను రైస్ మిక్స్ చేస్తున్నాను అప్పుడప్పుడు. మరీ ఎక్కువగా కలిపితే విరిగిపోతుంది. ఇలా నీరంతా ఇంకిపోయింది. దీనిలోనే కొంచెం సిమ్లో పెట్టి మనం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేయాలి సిమ్లో పెట్టేసి. అప్పుడే పెరుగు విరిగిపోయినట్టు రాకుండా ఉంటుంది. మొత్తం సిమ్ పెట్టేసిన తర్వాత నీరంతా ఇంకిపోయిన తర్వాత పెరుగు యాడ్ చేశాను 1 టీ గ్లాస్కి. సైడ్ నుంచి అంతా తీసుకుంటా మిక్స్ చేసుకుంటే ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది, మాడు వాసన రాకుండా ఉంటుంది. ఇలా అంతా మిక్స్ చేసి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. రైస్ కుక్ అవ్వడానికి కేజీ రైస్ 10 మినిట్స్ అయినా టైం తీసుకుంటుంది. హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాను. మీడియం సిమ్ అలా పెట్టకుండా హై ఫ్లేమే పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే మనం రైస్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ దమ్ పెట్టడానికి కరెక్ట్గా ఉంటుంది. దీనిపైన నిమ్మ చెక్క వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న నిమ్మ చెక్క. ఇలా రైస్ హై ఫ్లేమ్ పెట్టి ఇలా ఒకసారి చూసుకుని ఇలా దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్ కూర వేసి పెట్టాను నేను టేస్టీకి.
ఇలా ఇంకిపోయిన తర్వాత ఇక్కడే మనకు తెలుస్తుంది మసాలా ఎంత బాగా వస్తుందని. ఇలా వేసిన తర్వాత దీంట్లో రైస్ యాడ్ చేశాను. హై ఫ్లేమ్లో అలానే ఉంచాను, గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయలేదు. ఇలా తీసి రైస్ దీనిపైన ఇలా యాడ్ చేయాలి. ఇలాంటి గరిటె ఉంటే బాగుంటుంది రైస్ తీయడానికి చక్కగా. చిల్లుడు గరిటె కన్నా కానీ మనకి మార్కెట్లో ఎక్కడైనా కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి బయటికి వెళ్ళలేము అనుకునేవారు బిగినర్స్కి. ఇలా తీసి దీనిపైన ఇలా స్ప్రెడ్ చేశాను. ఇది ఒక లేయర్లా అన్నమాట. దీనిపైన పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్, కేవడా ఎసెన్స్, షాహీ బిర్యానీ ఇవన్నీ నేను రిలయన్స్లో తెచ్చిపెట్టుకుంటాను ఎప్పుడు ఫ్రిడ్జ్లో. అన్నీ రెడీగా ఉంటాయి. కొంచెం సోంఫ్ పైన ఇలా చల్లి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది నేను కుంకుమ పువ్వు గోరువెచ్చని పాలల్లో వేసి పెట్టాను. ఆ పాలు కూడా యాడ్ చేశాను. ఒక టీ గ్లాస్ పాలు తీసుకుని దాంట్లో అది యాడ్ చేసి పెట్టాను. పైన ఇలా వేశాను. లేదనుకున్న వాళ్ళు ఒట్టి పాలైనా కానీ వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి, ఎక్కువ ఇష్టపడడం కాబట్టి నేను లైట్గా వేసాను, హాఫ్ స్పూన్ వేసాను. కొంచెం ఎక్కువ ఇష్టపడిన వారైతే యాడ్ చేసుకోవచ్చు, 1 స్పూన్ అయినా 2 స్పూన్లు అయినా. ఇది ఒక లేయర్కి. బ్రౌన్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కేవడా ఎసెన్స్, షాహీ బిర్యానీ ఎసెన్స్, నెయ్యి, సోంఫ్ పౌడర్, ఒక నిమ్మ చెక్క కూడా ఇక్కడ పైన పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే ఉంది అటువైపు రైస్. ఆఫ్ చేసే వరకు మొత్తం రైస్ అంతా తీసే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాను. ఇది నేను ఫస్ట్ లేయర్ వేసేంత వరకు అది హై ఫ్లేమ్లోనే ఉంది, ఎందుకంటే అప్పటికి ఇది ఇంకా కుక్ అయిపోయి ఉంటుంది. పైన రైస్, కిందది కొంచెం తక్కువ కుక్ అయి ఉంటుంది ఫస్ట్ వేసింది. దానికి మనం 10 మినిట్స్ దమ్ పెట్టేప్పటికి అది కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది. రైస్ ఉడకదేమో అన్న టెన్షనే అవసరం లేదు. యాజ్ టీజ్గా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లోంచి ఇలా ఒక 2 గరిటెలు వాటర్ తీసాను. ఇలా ఉడికించిన రైస్ ఉంది కదా, దాంట్లోంచి మిగతాదంతా ఇలాంటి జల్లీలో స్ట్రైన్ చేసేసింది పైన వేసేసాను. రైస్ గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన రైస్ది. దీనిపైన సెకండ్ లేయర్గా కూడా సేమ్ అలానే పుదీనా, కొత్తిమీర, కేవడా ఎసెన్స్, షాహీ ఎసెన్స్, ఇంకా సోంఫ్ వాటర్ ఒక్క చుక్క వేసుకుంటే చాలు, లేదంటే వెగటకూడదు అనమాట. ఇవి 2 ఎసెన్స్ కాబట్టి ఇలా యాడ్ చేసి సోంఫ్ పైన ఇలా వేసి లైట్గా మనం ఇక్కడ నిమ్మ చెక్క ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. దీనిపైనే ఇది కూడా వేసేసాను. కుంకుమ పువ్వు నానబెట్టినంట గోరువెచ్చని పాలల్లో వేసిన కుంకుమ పువ్వు వాటర్ కూడా యాడ్ చేసి ఎడ్జెస్లో ఎక్కడైనా అంటుకోకుండా రైస్ ఉండడానికి ఎడ్జెస్లో ఈ వాటర్ ఇలా వేసాను అనమాట. 2 గరిటెలు తీసి చిన్న గరిటెతో ఇలా వేసిన తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేయడమే. బ్రౌన్ ఆనియన్ వేసుకుని కొంచెం నెయ్యి పైన ఇలా వేసాను, హాఫ్ స్పూన్. దాని నిండా కాదు, దాంట్లోకి తీసాను కొంచెం, 1/2 స్పూన్ వేసి దీంట్లో పెట్టేశాను. ఈ ఆనియన్ అంతా పైన వేసేసాను. ఇలా బ్రౌన్ ఆనియన్ వేసుకుంటే కొంచెం లైట్ స్వీట్గా చాలా బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది వీడియోస్లో చూపించాను, అవి కూడా చూడొచ్చు. ఇలా వేసేసిన తర్వాత ప్లేట్ పెట్టేసుకోవడమే. కావాలంటే ఇక్కడ కూడా ఒక నిమ్మ చెక్క స్లైస్ వేసుకోవచ్చు. ఒక హాఫ్ నిమ్మ చెక్క తీసుకుని దాన్ని 3 స్లైసెస్గా చేసుకుంటే అడుగున ఒకటి, అంటే కర్రీ పైన ఒకటి, దీనిపైన అలా 3 లేయర్స్ పైన పెట్టుకోవచ్చు. ఇలా రైస్ పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుంది. యాజ్ టీజ్గా ట్రై చేసి చూడండి. ఎక్కడ రైస్ ఓవర్ కుక్ అవ్వడం కానీ మటన్ ఓవర్ కుక్ అవ్వడం కానీ జరగలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా రైస్ మీకు వేస్తుంటే పొడి పొడిగా చేత్తో తీసినా కానీ అలా రాలుతుంటుంది అన్నమాట. ఒక సైడ్ నుంచి ఇలా తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా మసాలా, ఇంకా దీనికి సైడ్ డిష్ ఏం అవసరంలా. ఇవన్నీ వీడియోస్ ఎక్ని పులావ్, ఇంకా కొబ్బరి పాలతో ఎలా ప్రిపేర్ చేశాను, ఇవన్నీ వీడియోస్ మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు, ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు. హైదరాబాద్ స్టైల్లో తలావా గోష్, ఇంకా చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు పిల్లలకి నచ్చేలా స్నాక్స్ లాగా, చికెన్ వడలు ఎలా ప్రిపేర్ చేశాను, ఇంకా రీనాస్ ఇస్లామిక్ ఛానల్లో రిలీజియన్ సంబంధించిన వీడియోస్తో పాటు సూరాస్, ఇంకా యాసిన్ 8 రోజులు ఎలా నేర్చుకోవచ్చు అనేవి కూడా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.